నమస్కారం, నా పేరు గీత. వెల్కమ్ టు CJRTV. తాజా వార్తల విషయానికి వస్తే, పాలమూరు వేదికగా పార్లమెంట్ ఎన్నికల సంఘారావం పూరించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్రెడ్డిని గెలిపించండని కోరారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజాదీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 2009లో మనం కేసీఆర్ను గెలిపించి లోక్సభకు పంపాం. కేసీఆర్ పాలనలో పాలమూరుకు ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా? పాలమూరును దేశంలో ఆదర్శ జిల్లాగా అభివృద్ధి చేస్తా, ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్రెడ్డిని గెలిపించండి అని రేవంత్ రెడ్డి అన్నారు. పాలమూరు పెళ్లగాడు సీఎం అయ్యాడని కేసీఆర్లో అక్కసుంది. ఇంట్లో పడితే కేసీఆర్ రెస్ట్ తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడు. కేసీఆర్ చిక్కుముళ్లను ఒక్కొక్కటిగా విప్పుతున్నాం. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని పడగొడతానంటావా? పాలమూరు బిడ్డలు చదువుకోలేదా? పాలమూరు బిడ్డలు అగ్గ కణికలై పోరాడుతారు అంటూ కేసీఆర్పై రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తమ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత 30,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మెగా డిఎస్సీతో టీచర్ల నియామకానికి తెరలేపామన్నారు. అలాగే ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు వేస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు. కాంగ్రెస్ పాలనపై రాష్ట్రమంతా చర్చ జరుగుతోంది. కార్యకర్తలే మనకు ముఖ్యం. కార్యకర్తల వల్లే మనం అధికారంలో ఉన్నాం. కాంగ్రెస్ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. 2006లో ప్రజల అండతో జిల్లా పరిషత్కు, 2009, 2014లో కొడంగల్ ఎమ్మెల్యే అయ్యాను. 2018లో మల్కాజిగిరిలో లోక్సభ సభ్యుడిని అయ్యాను. నాటి కష్టంతోనే నేను పీసీసీ చీఫ్ అయ్యా. పాలమూరు బిడ్డలు నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మోదీతో అయినా కేడీతో అయినా కొట్లాడుతా. తెలంగాణ అభివృద్ధిపై మాత్రమే ప్రధానితో మాట్లాడాను. సీఎంగా నా బాధ్యత నిర్వర్తించాను. మర్యాద ఇవ్వడంలో మన సంస్కృతిని నిలబెట్టాను. నిధులు ఇవ్వకపోతే బీజేపీని చాకరేవు పెట్టి ఉతికి ఆరేస్తా. కేంద్రంతో సంఘర్షణ వైఖరితో తెలంగాణకు నష్టం జరుగుతుంది. మోదీతో అయినా కేడీతో అయినా కొట్లాడుతాను. ప్రధాని హోదాలో పాలమూరుకు మోదీ ఏమిచ్చాడు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మరొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJRTVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.